పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే ఒక మహిళ కాళ్ళ మంచి ఆ పవన్ కళ్యాణ్ గారి కారు వెళ్ళిపోయిందో దాని నిమిత్తం మరో వీడియో అయితే బయటకు వచ్చిందండి. నిజంగా షాకింగ్ వీడియో అని చెప్పాలి. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, మీరు అందరూ చూశారు. కానీ ఈ వీడియో ఏంటంటే దీంట్లో ఆ స్థానికులు సీరియస్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి డ్రైవర్ మీద గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీదే కావచ్చు, స్థానికులు సీరియస్ అవుతున్నారు. ఎలా అనుకున్నారు? వీడియో చూపిస్తారు, అది వీడియో చూద్దరు. కానీ ఏంటయ్యా మీరు కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడంటే ఆయన కనీసం ఆగాలి కదా, ఆగకుండా వెళ్ళిపోతే ఏంటిది కాళ్ళు ఎక్కించి వెళ్ళిపోతారు. ఇలాగే స్థానికులు సీరియస్ అవుతున్నారు నిజంగా. కాబట్టి ఆ వీడియో షాకింగ్ వీడియో అనే చెప్పాలి నిజంగా. కాబట్టి ఆ వీడియో తీసుకొచ్చి ఆ వీడియో చూద్దరు. కానీ మీరు చూసిన తర్వాత స్వామి భక్తి అంటే మీకు తెలుసో తెలియదో కానీ ఆ స్వామి భక్తి చూపించిన ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు ఈ రెండు పత్రికలు అసలు ఎందుకని ఈ వార్త అనేది రాయలేదు, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడాలంటే అందరూ తెలియాలంటే, ఈ విషయాలు అందరూ తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. నిజాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ మీ బాధ్యతగా లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మాట్లాడదాం ఖచ్చితంగా. ఒక్కసారి ఆ వీడియో చూస్తారా? ఒకసారి పెడతారా? చూడండి. జనాలు తోసినప్పుడు కింద పడితే తొక్కేసి ఏం తొక్కేసినారు? అదే బాడీ గార్డ్స్ అంతా జనాలు కింద పడి జనాలు బాడీ గార్డ్స్ వాళ్ళు ఇలా జరిగినట్టు వెహికల్ అక్కడ నిలిపినారా? వాళ్ళు నిలపలేదు. స్లోచి బాడీ గార్డ్స్ అంతా ఇచ్చేసి అట్లా టైంలో పడిపోయి జనాలు వెనకాల జనాలు ముందుకు తోసి పడిపోయి కదండి జరిగింది అయితే కనుక చూసారుగా. కాబట్టి ఎలా అంటే ప్రమాదం అనేది ప్రమాదమే, అనుకోకుండా జరిగింది, ఎలా జరిగింది కానీ యాక్సిడెంటే. కాకపోతే ఈ విషయంలో దీన్ని మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కొంతమంది అయితే కనుక కొన్ని రకాలుగా మాట్లాడతారు. ఏంటండి ఇప్పుడు ఎవరి మీద పడతారు కేసు, ఇప్పుడు ఎవరి మీద పడతారు కేసు అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే దీనికి కర్మ ఈజ్ బూమరింగ్ అన్నట్టు ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం ఏదైతే జరిగిందో పర్యటనలో భాగంగా సింగయ్య కారు కింద పడిపోవడం,
ఇదంతా జరిగిందో దాని నిమిత్తం పెద్ద గగ్గోలు హడావిడి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకని సైలెంట్ గా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు బాగా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బాగా ఆరోపిస్తారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఏదైతే చిత్తూరు జిల్లా పలమనేరు మొసలమడుగు నుంచి ఎలిఫెంట్ జోన్ ను పరిశీలించడానికి సందర్భం ఏదైతే సందర్శన నిమిత్తం వెళ్ళారో పవన్ కళ్యాణ్ గారు, ఆ నిమిత్తంలో అక్కడి నుంచి ఆయన వచ్చారని తెలియగానే చుట్టుపక్కల ఉన్న జనం అయితే రావడం జరిగింది. రావడంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు అన్న టైంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం గుంపు చింపులు పడ్డారు. అక్కడ పడిన తర్వాత ఆటోమేటిక్ గా మహిళ కారు కింద పడిపోవడం, తన కాళ్ళు ఎక్కిపోవడం తన కాళ్ళ మంచి కారు వెళ్ళిపోవడం నిజంగా జరిగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ కాలుకి సిమెంట్ కట్టడం జరిగింది. కాబట్టి దాని మీద అంటే ఆగకుండా వెళ్ళిపోయారు, కనీసం పట్టించుకోకుండా చూడకుండా వెళ్ళిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నాకు తెలియాల్సింది ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అదే సింగయ్య మృతి గురించి అయితే కనుక అసలు ఆ పేజీల కథనాలు వల్లించింది కదా. సింగయ్య అసలు అలాగా డైరెక్ట్గా జగన్ గారే చంపేసినట్టు రాసుకొచ్చారు కదా. మరి ఎందుకని ఎంత స్వామి భక్తి అనాలా లేకపోతే గురుభక్తి అనాలి ఏమన్నా నాకు అర్థం కాల. ఎందుకని అసలు చిన్న లైన్ కూడా ఎందుకని రాయలేదు అంటే నిజంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కదండి ఆయన. పవన్ కళ్యాణ్ గారి కారు కింద కాళ్ళు నలిగి లేదా కాళ్ళు ఇరిగిపోయినటువంటి కారు కింద పడి కాళ్ళు ఇరిగిపోయినటువంటి ఒక మహిళ కేకలు పెట్టింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు, కట్టేయించారు, ఇవన్నీ చేశారు. ఎలాంటి వార్తని కనీసం ఎక్కడ ఏ మూలలో కూడా ఎందుకని వేయలేదు నాకు అర్థం కాదు. ఆంధ్రజ్యోతి రాయలేదు, అలాగే ఈనాడు రాయలేదు. అది ఎందుకని రాయలేదు అంటే మిగిలిన విషయాలు అయితే కనుక మనం ఆల్ ఫ్రంట్ పేజీల్లో వచ్చేస్తాయి కదా. మరి ఇలాంటి విషయం ఎందుకని రాయలేదు నాకు అర్థం కాదు. మొత్తానికి ఏదైతేనండి ఇంక ఏదైనా అనుకోండి, ఇంకా అంతేనేమో. మనకు నచ్చితే రాస్తాం, నచ్చకపోతే రాయి, అంతేనా దీని విధానం. కాబట్టి ఎలా అయితే కనుక జరిగింది చూస్తారు. మీరు అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.